హలో ఎవరీవన్, మళ్ళీ ఈ మూవీకి సంబంధించి చాలానే ప్రోమోస్ అండ్ టీజర్స్ అయితే వచ్చాయి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది 3 and 4 ట్రైలర్ అయితే వచ్చాయి. అంటే థర్డ్ది యునైట్ అని చెప్పేసి ఈ 10 years జర్నీ గురించి చెప్పారు. ఇంకా 4th అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో వాటిని అయితే మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇందులో ప్రతి దాని గురించి మాట్లాడతాను, చాలా డీటెయిల్స్ ఉన్నాయి, సో మిస్ కావద్దు. ఇంకా మన ఛానల్లో ఈ మూవీకి సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. అందులో ఇప్పటికే కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. సో వాటిని అయితే ఈ వీడియో తర్వాత ఒక క్లిక్ చేసేయండి. అండ్ అలానే ఒక వాట్ ఇఫ్ స్టోరీ అయితే చెప్పాను. అందులో ఒకవేళ గాడ్జిలా అండ్ కాంగ్ అని పసిఫిక్ రిమ్ యూనివర్స్కి వెళ్తే ఆ స్టోరీ ఎలా ఉంటుంది. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. సో పక్క మిస్ కావద్దు. ఈ వీడియో తర్వాత దాన్ని ఒకసారి చూసేయండి. నిజంగా చాలా బాగా వచ్చింది స్టోరీ, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చూసేయండి. ఇంకా ఈ బ్రేక్ డౌన్లోకి మనం వచ్చేస్తే నేను ఈ ట్రైలర్స్ని కంబైన్డ్గా కలిపి చెప్తాను. ఎందుకంటే ఆ షార్ట్స్ అండ్ డీటెయిల్స్ అనేవి పక్క పక్కన వస్తాయి కాబట్టి సో కలిపి చెప్పేస్తా. ఇంకా బ్రేక్ డౌన్లోకి దూకేద్దాం. ఇంకా ట్రైలర్ స్టార్టింగ్లో గాడ్జిలా వాటర్ నుండి లేచి ఎక్కడికో వెళ్తున్నట్టుంది. అది ఆవేశంగా, అది ఇంకెక్కడికో కాదు, రోమ్లో స్కిల్లాతో అయితే ఫైట్ చేయబోతుంది. ఈ కనబడే షార్ట్స్ అన్నీ అవే. ఇంతకీ కింగ్ ఆఫ్ ది మాస్టర్స్లో గాడ్జిలాకి రెస్పెక్ట్ ఇస్తూ దాని కిందే కదా ఉంటుంది ఈ స్కిల్లా, కానీ ఎందుకు ఇప్పుడు ఫైట్ చేస్తుంది అని చెప్పేసి డౌట్ ఉంది. అది ఎందుకు అంటే ఈ మూవీకి ముందు ఒక ప్రీక్వెల్ స్టోరీ అయితే వచ్చింది. అదే గాడ్జిలా ఎక్స్ కాంగ్ ది హంటెడ్ అనే కామిక్. అందులో స్కిల్ ఆఫ్ ఫుడ్ కోసం న్యూక్లియర్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునేందుకు వెళ్తుంది. అది ఓకే, దాని ఫుడ్ కోసం అది వెళ్ళింది అనుకోవచ్చు. కాకపోతే అది అబ్జర్వ్ చేసుకునే ప్రాసెస్ లో ఖచ్చితంగా డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆ న్యూక్లియర్ స్టోరేజ్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. దానివల్ల నేచర్ ఇంకా హ్యూమన్స్ చాలా ఇబ్బందులు పడతారు. అందుకే గాడ్జిలా స్కిల్లాని ఆపడానికి అయితే ఇక్కడికి వస్తుంది. ఇంకా తిండి కోసం ఎవరైనా సరే ఫైట్ చేయక తప్పదు. సో కాబట్టి ఇక్కడ గాడ్జిలా అండ్ స్కిల్లా మధ్య ఫైట్ అనేది జరుగుతుంది. ఇంకా స్కిల్లా ముందు మూవీతో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇలా ఎందుకంటే అది వేరే దగ్గరలో న్యూక్లియర్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుని ఎవాల్వ్ అయి ఉంటుంది, అందుకే ఇలా కనిపిస్తుంది. ఆ స్టోరీకి కంటిన్యూషన్గా మనకి ఈ మూవీ స్టార్టింగ్లో అయితే మనం ఈ ఫస్ట్ ఫైట్లో చూడబోతున్నాం. ఇంకా సెకండ్ది ఒక ప్రోమోలో కాంగ్ ఈ ప్లేస్కి వచ్చి గాయాలతో అయితే పడుంటుంది. ఇక్కడ వాళ్ళు ఈ మెషిన్ సాయంతో కాంగ్ పన్ను అయితే మారుస్తారు. నిజానికి కాంగ్ పన్ను ఊడడానికి కారణం అందరూ స్కార్కింగ్ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే దీని స్టోరీ కూడా ఒక ప్రీక్వెల్ కామిక్ లో అయితే ఇచ్చారు. సేమ్ కామికే ది హంటెడ్ లో. ఆ కామిక్ లో హాలో ఎర్త్ బేస్ లో కాంగ్ ఉంటే ఎవరో ఒక రోబోన్ అయితే తన మీదకైతే పంపిస్తారు. పసిఫిక్ రిమ్ యొక్క ఏగర్ లాగా కనిపిస్తుంది, మనిషిలాగా. దాంతో మనోడైతే ఫైట్ చేస్తాడు. ఒక టైంలో ఆ రోబోట్ అయితే మనోడు గోపు గుయ్యి అనేలా కొడుతుంది. ఆ టైంలో ఈ పన్ను అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఆ రోబోని తనైతే ఓడిచ్చేసి ఈ ప్లేస్కి అయితే వస్తుంది. ఆ కంటిన్యూషన్ లో మనకు మూవీలో చూపిస్తారు ఈ సీన్ ని. వీళ్ళైతే ఆ పన్నుని రిపేర్ చేస్తారు. ఇది జరిగిన స్టోరీ. ఇంక తర్వాత వాటర్లో ఒక సబ్మెరైన్ పక్కన గాడ్జిలా దేన్నో అటాక్ చేస్తుంది. ఇక్కడ పింక్ కలర్లో ఏదో అయితే గ్లో అవుతుంది. అది ఇంకేదో కాదు, టియామట్ యొక్క ఎనర్జీ అనమాట. ముందు రివీల్ అయ్యాయి కదా ఈ మూవీకి సంబంధించి ఇంకో మాన్స్టర్. ఇది వాటర్లో ఉంటుంది డ్రాగన్ లాగా. ఈ మాన్స్టర్ అయితే ఇక్కడ గాడ్జిలాతో ఫైట్ చేయబోతుంది. ఆ సీన్ ఇక్కడ చూస్తున్నాము. ఇంకా థర్డ్ ట్రైలర్లో మనకు మాస్టర్వర్స్ యొక్క 10 years జర్నీని చెప్తున్నారు. ఇదంతా ఫ్యాన్స్ వల్లే ఇంత దూరం వచ్చామని చెప్పేసి ఒక ట్రిబ్యూట్ లాగా మనకి ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నారు. ఈ గాడ్జిలా ఎక్స్ కాంగ్ అయితే ఒక phase 1కి ఎండ్ లాంటిదంట. తర్వాత సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ కాబోతుంది. అందులో కొత్త స్టోరీస్, కొత్త మాన్స్టర్స్ ఇలా చాలానే రాబోతుంది. సో ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా తర్వాత కాంగ్ హాలో ఎర్త్కి అయితే వెళ్తుంది కదా. అక్కడ ఈ కొత్త వెహికల్ అయితే పింక్ కలర్లో గ్లో అవుతుంది. అంటే ఈ మొనార్క్ హాలో ఎర్త్ ఎనర్జీని వాడడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత సుకోని కాంగ్ కలుసుకున్నప్పుడు ఒక ప్రోమోలో అయితే కాంగ్ పైన మనం చూడొచ్చు వార్ బ్యాట్స్ ఉన్నాయి. ఈ మూవీలో కూడా అవి కనిపించబోతున్నాయి. ఇంకా తర్వాత సుకో ద్వారా స్కార్ రాజ్యానికి అయితే కాంగ్ వెళ్తాడు కదా. ఇంకా అప్పుడు ఫైట్ జరుగుతుంది. ఇక్కడ సుకో ఎలా భయపడుతున్నారో చూడండి. ఇంకా ఇక్కడేమో ఒక మేజర్ డీటెయిల్ అనేది రివీల్ అయింది. అదే స్కార్కింగ్ యొక్క సైజు. ఈ షాట్లో చూడండి, స్కార్కింగ్ మరీ ఎంత చిన్నగా ఉన్నాడో. అయినా కానీ కాంగ్ అయితే చుక్కలు చూపిస్తున్నాడు. ఊరికే అంటారు కదా పొట్టోలు గెట్టోలు అని చెప్పేసి, అంత కొద్దున్న అలాంటి చేస్తున్నాడు. ఇంకా తన హైట్ వచ్చేసరికి 321 feet అని చెప్పేసి అన్నారు. బట్ చూస్తుంటే ఇంకా చిన్నగా అనిపిస్తున్నాడు. ఇంకా ఆ తర్వాత షాట్ లో నేను ఫస్ట్ ట్రైలర్ లో చెప్పాను కదా ఒక లావా డోర్ అని చెప్పేసి, షిమో రావాలంటే ఆ లావాకి స్టోన్స్ తో అడ్డు పెట్టేసి ఆ లావా ప్రవాహాన్ని ఆపి అప్పుడు కదా షిమో బయటకు వస్తుందని చెప్పాను కదా.
ఇక్కడైతే అది కన్ఫర్మ్ అవుతుంది. ఆ రాయిని అయితే మీరు చూడొచ్చు. ఆ రాయి ద్వారా ఆ లావా ప్రవాహాన్ని ఆపి షిమోన్ అయితే వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. సో ఇక్కడైతే అది కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ షిమోన్ చూస్తే ఏమో అంత పొడుగుంది, వాడు చూస్తే పొట్టి, ఈమె చూస్తే పొడుగు, ఏం కాంబినేషన్ రా బాబు అని చెప్పేసి కాంగ్ అయితే కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇక్కడ షిమో అయితే దగ్గర 600 feet పైన ఉన్నట్టయితే కనిపిస్తుంది. షిమోకి పవర్స్ తో పాటు పర్సనాలిటీ కూడా చాలానే ఎక్కువగా ఉంది. షిమోని ఒక రకమైన చైన్స్ అయితే కట్టేశారు కదా, అవి స్కార్కింగ్ విప్లాష్ లాంటి చైన్సే. ఆ బోన్స్ లాంటి విప్లాష్తోనే షిమోన్ అయితే కట్టేసి ఉంటాడు. సో ఆ విప్లాష్ ఎంత పవర్ఫుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ముందు ట్రైలర్స్కి కంటిన్యూషన్గా ఈ షాట్లో అయితే షిమో డైరెక్ట్గా ఫ్రాస్ట్ బైట్ బ్లాస్ట్ అయితే వేయడం మీరు చూడొచ్చు. దానివల్ల కాంగ్ యొక్క రైట్ హ్యాండ్ అనేది డ్యామేజ్ అయ్యి ఆ ఫైట్లో దాదాపుగా ఓడిపోతున్న టైంలో సుకో హెల్ప్తో అయితే అక్కడ నుండి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా తనని దొరుకుంటూ స్కార్కింగ్ యొక్క ఏప్స్ అయితే వస్తారనమాట. ఇక్కడ తన హ్యాండ్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది, దాన్ని మనం బాగా చూడొచ్చు. ఇంకా ఆ ఏప్ అయితే మిస్ అయ్యి గుంట్లో పడిపోతుంది. ఆ ట్రాప్ సెట్ చేసింది హాల్ ఎర్త్లో ఉండే హ్యూమన్స్. వాళ్ళ రాజ్యానికి అయితే కాంగ్ వచ్చి ఉంటుంది సేఫ్టీ కోసం. ఇంకా అక్కడ ఉండే హ్యూమన్స్ అయితే కాంగ్కి హెల్ప్ చేయడానికి డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ముందు ట్రైలర్లో దీన్ని చూసినప్పుడు ఇది మోత్రా యొక్క ఎగ్ అనుకున్నాం, కానీ ఇది ఒక షీల్డ్ లాగా ఆ స్కార్కింగ్ యొక్క రాజ్యానికి ఈ హ్యూమన్స్ కి ఒక సేఫ్టీ లాగా ఇదైతే పనిచేస్తుంది. ఇక్కడ కింద మనం చూడొచ్చు, వాళ్ళు రొటేట్ చేసే ఈ మెషిన్ తో డోర్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. తర్వాత కాంగ్ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఈ బీచ్ గ్లోని గిఫ్ట్గా ఇస్తారు. ఇంకా 6th గాడ్జిలా అండ్ కాంగ్ కలిసి హాల్ ఎర్త్లోనే స్కార్ అండ్ షిమోని పండబెట్టాలని చెప్పేసి టీమప్ అయ్యి వెళ్తారు కదా, అప్పుడు కాంగ్ గాడ్జిలా పైకి ఎక్కి రైడ్ చేస్తుంది. నిజానికి గాడ్జిల్లా దీనికి ఎలా ఒప్పుకుందో నాకైతే అర్థం కాల. అది స్క్రీన్ పైన ఎలా కన్విన్సింగ్గా చూపిస్తారో, దీని వెనకాల మీనింగ్ ఏంటో వాళ్ళు చెప్తారేమో చూడాలి. తర్వాత కాంగ్ అండ్ స్కార్ అయితే ఫైట్ చేసేటప్పుడు గాడ్జిల్లా కూడా కాంగ్కి తన బ్రెత్ ద్వారా హెల్ప్ చేస్తుంది. ఆ షాట్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఓ షాట్లో అక్కడే వాటర్లో గాడ్జిలా అండ్ షిమోకి ఫైట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ గాడ్జిలా అండ్ షిమో అయితే టోటల్గా ఫ్రీజ్ చేస్తుంది. కానీ గాడ్జిలా ఏమీ ఇప్పుడు అంత తక్కువగా లేదు, తన అటామిక్ బ్రెత్తో అయితే దాన్ని పగలగొట్టుకొని వచ్చేస్తుంది. ఈ షాట్ అయితే అదిరిపోయింది. ఇంకా 7th క్లైమాక్స్ ఫైట్లో షిమో యొక్క క్లియర్ లుక్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల ఒక్కటి అర్థమైంది, అదేంటంటే గాడ్జిలా చూడండి ఆ షిమోకి ఎంత కొద్ది ఉందో, కేవలం దాని తల దగ్గరే గాడ్జిలా సరిపోయింది. సో ఇక్కడ షిమో చాలా పెద్దగా ఉంది, జాగ్రత్తగా ఉండాలా. ఇంకా నెక్స్ట్ షాట్లో అయితే ఫ్రాస్ట్ బైట్ బ్లాస్ట్ని అయితే వేస్తుంది. దానికి కౌంటర్గా గాడ్జిల్లా తన అటామిక్ బ్రెత్ని అయితే వేయడం మనం చూడొచ్చు. కాకపోతే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, తన బాడీ పైన అది మొత్తం పింక్గా ఉంది. అంటే ఆ బ్రెత్ వేసినప్పుడు బాడీ కూడా పింక్గా గ్లో అవుతుంది. ఇంకా తన కళ్ళల్లో నుండి సెగల పొగలుగా వచ్చేస్తుంది. నీలో అంత వేడుందా? సో ఈసారి ఈ గాడ్జిలా అయితే పవర్ఫుల్గా కనిపించిపోతుంది. ఆ తర్వాత ఇంకో మేజర్ డీటెయిల్ అయితే రివీల్ అయింది. అదే స్కార్కింగ్ ఎలా షిమోన్ కంట్రోల్ చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. స్కార్ తన ఎనిమిస్ మీద ఎవరినైతే తను అటాక్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళని ఆ క్రిస్టల్ సాయంతో పాయింట్ చేసి చూపిస్తాడనమాట. ఈ విధంగా ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో వాళ్ళపైన ఆ క్రిస్టల్ని పాయింట్అవుట్ చేసి తన మనసులో తలుచుకుంటాడో అప్పుడు షిమో వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఇదైతే సేమ్ నాకు జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్లో లాస్ట్లో ఆ డైనోసార్ అయితే అటాక్ చేస్తుంది కదా, ఆ గన్ యొక్క లేజర్ పాయింట్ని వేసినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంది కదా, ఆ విధంగా అనిపిస్తుంది ఇది కూడా. సో ఈ టెక్నిక్ అయితే మనం చూడొచ్చు. ఇంకా ముందు ట్రైలర్స్లో మనం చూసిన దాని ప్రకారం క్రిస్టల్ అయితే డెస్ట్రాయ్ అవుతుంది. ఆ తర్వాత కాంగ్ స్కార్ని బేస్బాల్ లాగా విసిరేస్తే దాని గాడ్జిల్లా హోమ్ రన్ చేస్తుంది. ఈ విధంగా స్కార్కి పగలే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా క్రిస్టల్ అనేది విరిగిపోవడం వల్ల షిమో అయితే స్కార్ యొక్క కంట్రోల్ నుండి బయటకు వచ్చేస్తుంది. షిమో కూడా స్కార్ని ఏ విధంగా స్టోరీ ఉండొచ్చు. ఇంకా ఇదన్నమాట 3 and 4 ట్రైలర్స్లో ఉన్న డీటెయిల్స్. వీటిపైన మీరే అనుకున్నారు, కమెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ పక్కా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ కావాలి, మంచి కంటెంట్ చేస్తున్నాం, ఎక్కువ మందికి పోవట్లేదు. సో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ ఉంది ద న్యూ ఎంపైర్ అని చెప్పేసి, అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా అలానే వాట్ ఇఫ్ అని చెప్పేసి ఒక స్టోరీ రాశాను, దాన్ని అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.